సంవత్సరాల్లో ఉండదా విజయం, నీలో ఉంటది. ఏదైతే మనం చెప్తాం కదా 2024లో పలాందైంది, 2021లో పలాందైంది, అవి చెప్పుకోవడానికి మాత్రమే. ఆ సంవత్సరం వల్లనే మనం బాగుపడిపోతాం అంటే తప్పది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మోటివేషన్ చెప్పండి అన్న, మోటివేషన్ ఇవ్వండి, నా లైఫ్ లో నేను గ్రో అవ్వాలనుకుంటున్నా, మోటివేషన్ కావాలా? మోటివేషన్ అనేది ఒక సక్సెస్ కి 1% కూడా పనిచేయదు. ఏదైతే నువ్వు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒకటి ఉంటుందో, సెల్ఫ్ డిసిప్లైన్ అని ఒకటి ఉంటుందో, ఆ రెండు విషయాలు నీకు నువ్వు రగులితే దాన్ని ఆపేది ఎవరి తరం కాదు. మోటివేషన్ ఇతరుల చేత ఇవ్వబడింది అంటే అవి కొద్ది కాలం, కొంతవరకే పనిచేస్తాయి. కానీ నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని, నీకు నువ్వు స్ఫూర్తి తెచ్చుకొని, నేను చెయ్యగలను అని ఎప్పుడైతే నీలో నువ్వు నమ్మకం ఉంచి నువ్వు అడుగు ముందుకేస్తావో, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. నేను ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తా వినండి. చాలా రోజులుగా 2025 లో నేను అవి చేసేస్తా ఇవి చేసేస్తా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు కదా. ఆ డేట్ మీకు అంత పవర్ఫుల్ అయితే, ఆ డేట్ మీకు అంత మంచి రోజు అయితే, స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఫస్ట్ మీకు మనసుకి నచ్చిందే చేయండి. మీరు ఏదైతే చాలా రోజులు ఆశపడ్డారో అదే చేయండి. మీకేమైనా ఇది చేస్తే ఇది ఎలా, అది చేస్తే ఇది కోల్పోతానేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటే వదిలేసేయండి. నువ్వు కష్టపడితేనే ఇష్టమైన వస్తాయి లైఫ్ లో. అంటే మనం అనుకునేదంతా కూడా చాలా గొప్పవి, మనం అనుకునేదంతా కూడా హై స్టాండర్డ్స్. ఒక 10 లక్షలు నాకు కావాలా, నేను 2 లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోతే 10 లక్షలకి ఎక్కడ నేను ఆశలు పెట్టుకునేది. ఒకటి కావాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి. అది కంఫర్ట్ జోన్ కావచ్చు, ఇంటి వాతావరణం అవ్వచ్చు, ఫినాన్షియల్ డెసిషన్స్ అవ్వచ్చు, పబ్లిక్ ఫియర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ వాటి కోసం నేను వదిలినా ఈ సక్సెస్ అనే ఒక ఎలిమెంట్, ఈ సక్సెస్ కి అట్రాక్షన్ ఎక్కువ. ఐ వాంట్ యాడ్ సంథింగ్ హియర్. చాలా మంది కష్టపడుతున్నా ప్రేమించావు, నువ్వు చేయాలనుకున్నదే చేస్తున్నావు. దాంట్లో ఇష్టపడడం ఉంటది కానీ కష్టపడడం ఎక్కడి నుంచి ఉంటది? నేను చాలా మంది అనేటప్పుడు హార్డ్ వర్క్ అంటారు. వెన్ యూ లవ్ యువర్ వర్క్, డోంట్ కాల్ ఇట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ఎ హార్డ్ వర్క్. మనస్ఫూర్తిగా చేసే పనిని దానికి కష్టం అని ఎందుకు అంటావు? నువ్వు ఇష్టంతో చేయండి. డెసిషన్ క్లియర్ ఉండాలి. ఈ సగం డెసిషన్ తీయకండి. ఈ ఫర్ షూర్ ఇది కిల్ చేస్తుంది ఏ డ్రీమ్ నైనా. దాంట్లో చాలా కేర్ఫుల్ ఉండండి. సగం డెసిషన్ తీసుకొని ఒక హాఫ్ వే వెళ్ళిపోయినాక గివ్ అప్ ఇచ్చాడు, ఇట్లాంటి వద్దు. చాలా మంది అంటూ ఉంటారు, అబ్బాయి నీకు లాంగ్ వే ఉంది, యూ హ్యావ్ ఎ లాంగ్ వే. సే దెర్ ఈస్ నో లాంగ్ వే ఫర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. ద రూట్ ఈస్ వెరీ లాంగ్, ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ వెరీ లాంగ్. అది నిజం. నువ్వు ఏదైనా చేస్తే వెంటనే వచ్చేది, వెంటనే సక్సెస్లు అయిపోవు. ఓవర్ నైట్ సక్సెస్లు అవన్నీ అయిపోవు. మొన్న ఏం ఆంటర్‌ప్రెన్యూర్ నన్ను అడిగాడు ప్రశ్న, అన్న నా విజయాన్ని అందరు గుర్తించారు, నా ఫెయిల్యూర్స్ అప్పుడు ఎవరు గుర్తించలేదు. నేను ఒకటే అన్న, నీ విజయాన్ని అంత స్పష్టంగా ఎవరన్నా గుర్తిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా నీ ఫెయిల్యూర్స్ని వాళ్ళు గుర్తించినట్టే. సక్సెస్ స్టోరీస్లో ఏం చెప్తుంటారు అందరూ? నేను కష్టపడినా, నేను ఇంత కష్టపడ్డాను తెలుసా ఈ స్థాయికి రావడానికి, ఇంత కష్టపడ్డా అంటుంటారు. అప్పుడు కూడా నీ కష్టాన్నే చెప్పాలి. కష్టాన్ని ఎవరు తగ్గించట్లేదు. పబ్లిక్ కూడా దే ఆర్ వెల్ అవేర్. ఎందుకు వాళ్ళు పట్టించుకోరు అంటే, నీకున్న కళే ఇంకొకరికి ఉంది కానీ వేరే విషయంలో ఉంది. నీ కళకి వాళ్ళు వెయిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, నేను నీతో మాట్లాడుతున్నా, ఇట్లా ఉండు అని. ఇదే మెథడ్ వాళ్ళకి అప్లై అవుతుంది. వాడు కూడా నేను పట్టించుకోడు ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్. ఐ హోప్ ఇట్ ఇస్ మేకింగ్ సెన్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. బికాస్ ఒకటే పని, లేకపోతే వివిధ సెక్షన్స్ లో, క్లాస్ రూమ్ ఒకటే, సెక్షన్స్ వేరన్నట్టు, ఒకటే చదువుతున్నప్పుడు నువ్వు ఎంత వెయిట్ ఇస్తున్నావు నువ్వు అనుకున్నదా, వాళ్ళు కూడా అలానే వెయిట్ ఇస్తున్నారు. దాన్ని అది మనం అర్థం చేసుకోవాలి. నో బడీ సపోర్టింగ్ మీ, ఎవరు నన్ను ఎంకరేజ్ కూడా చేయట్లేదంటే ఎవరు చేస్తారు? వాళ్ళు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా అది కాదు మ్యాటర్. నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని నువ్వు ఒక డిసిప్లిన్ పాటిస్తూ వర్క్ చేస్తుంటావే, దట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్ ఫర్ సక్సెస్. ఎందుకంటే అంత టైం ఉండదు. ఫస్ట్ మనకి ఇంకొకరు ఎంకరేజ్మెంట్ చెయ్యాలా అనే ప్రశ్న కూడా రాదు. బేసిక్గా అలాంటి ప్రశ్న నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్తా, యు ఆర్ నాట్ రియలీ బిజీ ఇన్ యువర్ వర్క్. నీ పనిలో నువ్వు ఇంకా కూడా బిజీగా లేదు. బిజీగా లేనప్పుడే ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నువ్వు బిజీ అయిపో చూడు, నీకు అంత టైం ఉండదు. అటెన్షన్ సీకింగ్ ఉండదు మనుషుల నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ కోసమే కొంతమంది పనిచేసేది నేను చూస్తూ ఉంటాను. అలాంటివి చేయకండి, అవి మానుకోండి. దిస్ 2025 గాసిప్స్ మానుకోండి, ఇంకోరి గురించి చెప్పడం. దిస్ విల్ కిల్ యువర్ టైమ్ అప్. నెక్స్ట్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కోపం. ఈ కోపాన్ని హ్యాండిల్ చేయగలిగితే యూ విల్ విన్ ఇన్ లైఫ్. చిన్న వాటిల్లో కూడా కోపం వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి. నీ గొప్పతనం ఎక్కడుంటుంది తెలుసా? అలాంటి విషయాల్లో కోపపడడానికి టైం ఉండదు చూడు నీ దగ్గర. అది నీ గొప్పతనం. మనము అరిచి ఆ పాయింట్లో మనం ప్రూవ్ చేసుకోవాలని, ఒక బూతు మాట అనేసాడని చెప్పి ఆ మాటని మనము అని వాడెంత నేనెంత అనుకొని పోతే అసలైన గోల్ని మిస్ అయిపోతాం, చేయలేము. కోపం ఎప్పుడన్నా వస్తున్నా సెట్ బ్యాక్, కొంచెం వాటర్ దా, రిలాక్స్ అవ్వు. నా జోన్ ఏంది, ఈ సీన్ కట్ చేస్తే నాకు పని ఉంది, నేను చేసుకోవాలి. ఈజ్ ఇట్ రియలీ వర్త్ మై టైం? నాకున్నంత బిజీ స్కెడ్యూల్కి, నాకున్న గోల్కి ఈ కోపం, ఈ ట్రాఫిక్లో జరిగే గొడవ, ఇంట్లో జరిగే గొడవ నాకు కావాలా, నేను తెచ్చుకోవాలా అని ప్రశ్నించుకోవాలా. మీ సక్సెస్కి అది వర్త్ లేదంటే
జస్ట్ లీవ్ ఇట్. ఇవన్నీ మనం పాటిస్తూ ముందుకెళ్ళటం. నువ్వు వాళ్ళ లైఫ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా నీ లైఫ్ కి వచ్చి నిన్ను పోక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిన్ను ఊరికే ఎట్లా కెలుకుతా ఉంటారు. ఎట్లనో ఏంది కదా, ఎట్లనో ఏంది కదా, చిరాకేస్తుంది ఇవన్నీ కూడా. నేను దానికే మనుషుల నుంచి దూరంగా ఉండండి. డిసప్పియర్ ఫ్రమ్ పీపుల్. మీరు కనపడినంత సేపు ఎవరో ఒకరు ఏదైనా అడుగుతుంటారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది మంచి మంచి గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు. అది ఎట్లా ఉంటుందంటే, మీ మొబైల్లో ఉన్న ప్రైవసీని అట్లా తీసుకెళ్ళి ఎవరికన్నా ఇస్తారా చెప్పండి? ఇవ్వరు కదా. అలానే ఆ మాటలు చాలా ప్రభావం చూపిస్తుంది. ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీ గోల్స్ ని మొత్తం అన్ని చెప్పేస్తున్నారో మీ మైండ్ ఏమైపోతుందంటే, నువ్వు ఆ గోల్స్ కోసం ఆల్రెడీ పని చేసేసావు అన్నంత ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసేస్తుంది. నువ్వు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండలేవు వర్క్లో. నేను అది అబ్జర్వ్ చేశాను. సో దాన్ని అవాయిడ్ చేయండి. ఎక్కువ మాట్లాడకండి మీ గోల్స్ గురించి. మీ గోల్ ఉందా, చెప్పాల్సిన వాళ్ళతో చెప్పండి. అమ్మా నాన్న ఇట్స్ ఫైన్, వాళ్ళకి తెలియాలి నువ్వేం చేస్తున్నావు. నీకంటూ ఒక ఇంపార్టెంట్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి చెప్పండి, ఇట్స్ ఫైన్. కానీ అందరికీ చెప్పడంలో మీనింగ్ ఏముండదు. యు జస్ట్ డూ యువర్ వర్క్. కమిట్మెంట్తో అనుకున్న గోల్ని పూర్తి చేయడానికి నీ స్థాయిలో నువ్వు కష్టపడుతున్నప్పుడు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్? అండ్ ఫైనల్గా, నెవర్ గివ్ అప్. నువ్వు 10% చేసినా 20% చేసినా నువ్వు ఆల్రెడీ ఆ 1% స్టార్ట్ చేసావు. దట్ 1 స్టెప్ నువ్వు తీసేసావు నీ లైఫ్లో. నువ్వు మళ్ళీ ఆగిపోవడంలో మీనింగ్ ఉంటుంది. ఒకవేళ ఆగిపోయావు అనుకో, ఫౌండేషన్ నుంచి చేయాలి మళ్ళీ. ఇదే సంవత్సరంలో ఎన్నన్నా రావచ్చు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏదైనా గొడవ అవ్వచ్చు, ఎవడన్నా నిన్ను ఆపచ్చు. కానీ నువ్వు ఆగకూడదు అంటే నీకంటూ ఒక ఫ్రేమ్ని బిల్డ్ చేయి. దాంట్లోనే ఉండు. ఆ జోన్ నుంచి బయటకు రాకు. అమ్మా నన్ను ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమగా పలకరించండి. పాజిటివ్ అంబియన్స్ ఉన్నా లేకపోయినా మీరే పాజిటివ్ ఉన్నట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, 2025లో ఏమీ లేదు, మీలో ఉంది. మీలో ఉన్నది ఈ ఇయర్లో రిజిస్టర్ చేయండి. మీరే విన్ అవుతారు. ఆ విన్ అవ్వేదేదో ఈ ఇయర్ విన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, నేనే కనిపిస్తుంటా, నేనే మాట్లాడుతుంటా. ఒకవేళ మీకు టైం ఉన్నప్పుడు చెక్అవుట్ చేసి ఫాలో చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.